happy occasion for me to announce the campus selection results of National Degree College Nandyal for the academic year 2024-25. Give them big claps. Dear students, ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాలలో మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్గా చదువుకుంటూ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకుంటూ లైవ్ ప్రాజెక్ట్స్లో సెలక్షన్స్ తీసుకుని వెళ్ళి పనిచేసి తిరిగి కాలేజ్కి మీరు చేరుకున్న సందర్భంగా మీరు వచ్చే లోపల ఇక్కడ మీరు పండించిన పంట ఈరోజు కోతకు వచ్చింది. హార్వెస్టింగ్ సీజన్ ఇది. నిజంగా ఎంతో ఆనందించదగిన విషయం ఇది. ఈరోజు మీ అందరి ముఖాలలో నవ్వును చూడగలిగిన సందర్భం ఇది. 3 సంవత్సరాల పాటు చదివే రోజుల్లో మీ మనసులో ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. మీ తల్లిదండ్రులకు కూడా కోరికలు ఉంటాయి. మా పిల్లల్ని చదివిస్తున్నాము, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పి. అలాంటి ఎదురు చూస్తున్న వేళ ఈరోజు నిజమైన వేళ. ఈరోజు ఫస్ట్ లిస్ట్లో మేము 70 మంది విద్యార్థులకు ఈరోజు ఆఫర్ లెటర్స్ అందజేస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. స్టాటిస్టికల్ డేటా పరిశీలిస్తే నేషనల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళ ప్లేస్మెంట్ డాష్బోర్డ్ నుంచి వివరాలు అందిస్తున్నాను. వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన వారి సంఖ్య 70. అందులో ప్రధానంగా టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళు 16 మంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్లో 16 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ విప్రో కంపెనీ ఎప్పటి నుంచో అకాడమిక్ పార్ట్నర్గా నేషనల్ డిగ్రీ కళాశాల ఉంది. అందులో భాగంగా ఈ రోజు వరకు అందిన రిజల్ట్స్ బేస్ చేసుకుంటే విప్రో కంపెనీ కూడా 16 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే టీసీఎస్ బీపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు. కొంతమంది విద్యార్థులు 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫాక్సికాన్ కంపెనీకి 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీనే. అలాగే అమెజాన్ కంపెనీకి 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. డెలాయిట్ కంపెనీకి 2 సెలెక్ట్ అయ్యారు. హై స్పేస్ కంపెనీ 2.0కు 2 సెలెక్ట్ అయ్యారు. ట్రూ ప్రాజెక్ట్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్కు 1 సెలెక్ట్ అయ్యారు. లైట్ కేర్ టెక్నాలజీస్ 1 సెలెక్ట్ అయ్యారు. లైట్ కాల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి 1 సెలెక్ట్ అయ్యారు. ఓరియంట్కు 1 సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా వివరిస్తే మొత్తం 70 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే అనాలిసిస్ ఎలా ఉంది అని ఒకసారి చెబుతున్నాను. ప్రజల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఇది నేను ఈ విశ్లేషణను కూడా అందజేస్తున్నాను. జనరల్గా మనం ఏమనుకుంటామంటే సెలక్షన్స్ అన్నీ బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలోనే వస్తాయి. తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉండాలి, వాళ్ళ పెద్ద పెద్ద చదువులు ఉండి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద టౌన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. కష్టపడే పిల్లలు ఎక్కడైనా ఉంటారు. మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళైనా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా సెలక్షన్స్ వస్తున్నాయనే అంశాన్ని నేను తెలియజేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఈ యొక్క రిజల్ట్స్ను అనలైజ్ చేశాము మేము. ఇందులో 70 మందిలో పరిశీలిస్తే 47% పీపుల్ ఆర్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. 47% ఉన్నారు. 53% అర్బన్ నుంచి ఉన్నారు. అర్బన్ అంటే ప్రత్యేకంగా నంద్యాల పట్టణం నుంచి ఉన్నారు. 53% అంటే 53%కి 47%కి ఏదో పెద్ద తేడా ఉందా? జస్ట్ వేరియేషన్ ఉంది. అంటే దరిదాపుగా హాఫ్ 50% కూడా ఇక్కడ నడుచుకుంటుందని చెప్పి చెప్పవలసిన రోజులు ఉన్నాయి. ఇందులో కూడా ప్రధానంగా చూడండి, ఈవెన్ నేటివ్ ప్లేసెస్ మండలాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము అనలైజ్ చేసాం. అది చేస్తే ఇక్కడ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ నుంచి ఎలా వచ్చాయంటే ఏ కోడూరు నుంచి 3 సెలెక్ట్ అయ్యారండి. ఆళ్ళగడ్డ నుంచి 2, ఓసుపాడు నుంచి 2, నందికొట్కూరు నుంచి 2, పార్నపల్లి నుంచి 2, అలాగే అల్వకొండ, భోజాపురం, బుక్కాపురం, గుల్లదుర్తి, హైదరాబాద్ అమీర్పేట్, ఇసుకపల్లి, కడప, కదిరి, కలగొట్ల, కానాల, కొట్టమద్ది,
కర్నూలు, పసురుపాడు, పెద్దదేవులాపురం, పెద్దకొట్టాల ఈ మొత్తం ప్రదేశాల నుంచి అందరూ ఒక్కొక్కరు చొప్పున ఒకరిద్దరు చొప్పున సెలెక్ట్ అయ్యారు. మరి ఈ విధంగా పరిశీలిస్తుంటే నిజంగా అనిపిస్తుంది ఇది కేవలం నంద్యాలకే కాదు విజయము, ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్ అంతటికీ ఈ విజయాన్ని నేషనల్ డిగ్రీ కళాశాల అందజేసింది. ఎవరైతే నేషనల్ డిగ్రీ కళాశాలను నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారో, క్రమశిక్షణతో చదువుకుంటున్నారో, నేను చెప్పినట్టుగా ఒకరోజు కూడా కాలేజీకి గైర్హాజరు కాకుండా ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో అలాంటి వారికి మంచి భవిష్యత్తును కల్పించడంలో మేము ముందున్నామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ 70 మందితో ఆగిపోలేదు ఇంకా ప్రపంచం. మళ్ళీ ఇంకా సెకండ్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఆ సెకండ్ లిస్ట్లో కూడా చూడండి, పరిశీలిస్తే ఎలా ఉందంటే వెయిటింగ్ ఫర్ కంపెనీ ఇంటర్వ్యూల కోసం 45 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి పాస్ అయి ఉన్నారు. ఆ బ్యాచ్ కూడా 45 మంది వస్తుంది. విప్రోలో ఉన్నారు 12 మంది. తర్వాత ఇంకొక నోవా కంపెనీలో 25 మంది ఉన్నారు. టీసీఎస్ స్మార్ట్ హెయిర్లో 16 మంది ఉన్నారు. టీసీఎస్ బీపీఎస్లో 6 ఉన్నారు. ఎస్ కంపెనీలో 1 ఉన్నారు. ఈ విధంగా పరిశీలిస్తే టోటల్ డేటా 45 మంది ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. అది కూడా ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తాయి. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మీరు రేపటి నుంచో మాపటి నుంచో మీ యొక్క వైవాస్ ఉన్నాయి, వైవాలో బిజీ అవుతారు. రేపటి నుంచే బిజీ ఉన్నారు. మీరు ఇంటర్న్షిప్ పోయి వచ్చారు. 6th సెమిస్టర్ వైవా స్టార్ట్ అవుతుంది రేపు. యాక్చువల్గా చూడండి, పరీక్షలు ఇంకా ముగియనే లేదు, మీ చేతికి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే ఇక్కడ ఉన్న 70 మందికి ఆఫర్ లెటర్లు నా చేతుల మీదుగా ఇక్కడ అందించబోతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్సుల వైజ్ కూడా మేము అనలైజ్ చేశాము. ఏ కోర్సు చదివిన వారు ఎక్కువగా ఈ యొక్క సెలక్షన్లో ఉన్నారు. 70 మందిని అనలైజ్ చేసి చూసాము మేము. ఈ అనాలిసిస్ చెప్తుంది మాకు బీసీఏ కోర్సు నుంచి 36 మంది సెలెక్ట్ అయ్యారు. బీసీఏ కోర్సు చేసిన వారు 36. అయితే నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు ఏం తక్కువ లేరు. కామర్స్ను వినియోగించుకొని 21 మంది సెలెక్షన్ తీసుకున్నారు. అలాగే సైన్సెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. కంప్యూటర్ సైన్స్ అధ్యయనం చేయడం వల్ల ఉండే ఫలాలు చెప్తున్నాను. బీజెడ్సీ నుంచి 6 సెలెక్ట్ అయ్యారు. అలాగే ఎంఈసిఎస్ నుంచి 3, ఎంపీసీఎస్ నుంచి 3, ఎంఎస్సిఎస్ నుంచి 1. ఇది కారణం ఏమంటే ఎంపీసీఎస్, ఎంఈసిఎస్, ఎంఎస్సిఎస్ ఇవన్నీ ఎవరు తీసుకోవడంలో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బీసీఏ వైపు వెళ్తున్నారు. బీసీఏలో సబ్జెక్ట్ అలాగే ఉంది, అక్కడ అధ్యయనం కూడా అలాగే చేయాల్సి ఉంటుంది.